వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నాగార్జునకు కూడా గతంలో ఉన్నంత హిట్ సినిమాలు ఇప్పుడు లేవనే చెప్పాలి. అయితే రీసెంట్గా అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం నాగచైతన్య హిట్ ట్రాక్ మళ్ళీ టర్న్ అయిందని చెప్పాలి. అక్కినేని అఖిల్ అంటూ సుమంత్ హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా హీరో సుమంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో సుమంత్ ఏమన్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీరో సుమంత్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాలూకు వీడియో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే, నాకు అక్కినేని ఫ్యామిలీలోని హీరోలు అంటే నచ్చరు, నా ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని అన్నారు. మీరెందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాని అయ్యారని అక్కడ ప్రశ్న ఎదురైతే, నాకు మొదటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారంటే అంతగా ఇష్టం ఉండదు. ఆయన సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా నేను సూపర్ స్టార్ కృష్ణ సినిమాలని ఎక్కువగా చూసేవాడిని. ఆయన అంటేనే నాకు అభిమానం. ఇప్పుడు ఆ అభిమానం కాస్త మహేష్ బాబు మీద వీరాభిమానంగా మారిందని ఆయన మీడియాలో చెప్పుకొచ్చాడు. అదేంటి, అక్కినేని ఫ్యామిలీలో స్టార్ హీరోలు ఉన్నారు కదా, మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే ఎందుకంత ఇష్టమని సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సుమంత్ ఇలా అనడం వెనుక ఏదో రహస్యం దాగి ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికైతే ఈ వీడియో మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఏది ఏమైనా సొంత కుటుంబంపై ఇలా మాట్లాడడం ఏంటని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక హీరో సుమంత్ సినిమాల విషయానికి వస్తే, సుమంత్ కుమార్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు. అక్కినేని పెద్ద కూతురు సత్యావతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు. 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. రెండవ చిత్రం యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003లో జెనెలియాతో నటించిన సత్యంతో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు, కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తెలుగులో చివరిగా మళ్ళీ రావ సినిమా చేశాడు. ప్రస్తుతం సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.